మార్గాలు కాకూడదు. మెరుగైన సమాజానికి ఎన్నికలు దోహదం చేయాలి. ఓటర్లు విచక్షణతో ఆలోచించి నేతలను ఎన్నుకోవాలి. రాజనీతి శాస్త్ర విశ్రాంతాచార్యులు కొండవీటి చిన్నయ్య సూరి ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతి శాస్త్ర విశ్రాంతాచార్యులు కొండవీటి చిన్నయ్య సూరి పేర్కొన్నారు. గుంటూరులో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీర్పుల అంశంపై శుక్రవారం నిర్వహించిన ముఖాముఖిలో చిన్నయ్య సూరి మాట్లాడారు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం అన్న అభిప్రాయం ఒకవైపు ఉండగా మరోవైపు ప్రస్తుత ఎన్నికల్లో విలువలు పతనావస్థకు చేరాయన్నది ప్రస్తావించదగిందేనని అన్నారు. రాజకీయ నాయకులు అవినీతి, ధనార్జన, స్వప్రయోజనాలకే అధికారం చేపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య పతనానికి సంకేతమని విమర్శించారు. చిన్నయ్య సూరి ఏమన్నారంటే ప్రతి ఓటరు వివరాలు నేతల వద్ద ఉండటం వల్ల ప్రస్తుత ఎన్నికల అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. ఫలితంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా సమాచార విస్తృతి పెరుగుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. భిన్నాభిప్రాయాలు ఉన్న వారు సమిష్టిగా ఒక నిర్ణయాన్ని అంగీకరించే అద్భుతమైన ప్రక్రియ ఎన్నికలు. ఓటేసే ప్రతి ఒక్కరూ సమానమే. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ప్రజలు ఏర్పాటు చేసుకోవచ్చు. పనితీరు నచ్చకపోతే తిరస్కరించవచ్చు. నిర్ణీత కాలానికి స్వేచ్ఛగా ధర్మబద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలనే నిర్ణయాన్ని చేసే ప్రక్రియ సజావుగా జరగడం, ప్రతి వ్యక్తి నిర్ణయాన్ని గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం పరివెలుతుంది. ప్రజలు వాస్తవాలను అంచనా వేసుకుని విచక్షణతో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా